షలోం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 వర్స్ 11. నేను గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. యేసయ్య కేవలం గొర్రెల కాపరిగా మాత్రమే కాక గొర్రెల మంచి కాపరిగా తనకున్న సార్వభౌమాధికారాన్ని, శాశ్వత ప్రేమను ఇక్కడ వెల్లడిపరుస్తున్నారు. గొర్రెల కాపరి మందపైకి శత్రువులు, ఇతర క్రూర మృగాలు దాడి చేయకుండా కునుకక నిద్రపోక కాపలా కాస్తాడు. చాటుమాటుల నుండి వచ్చిన శత్రువులను ఎదిరించి మందను కాపరి సంరక్షిస్తాడు. కాపరి తన గొర్రెలకు గాయాలైతే ఆ గాయాలను కట్టి, ఒకవేళ అవి నడవలేకపోతే తన భుజంపై మోస్తాడు. మంద నుండి తప్పిపోయిన వాటి కొరకు కాపరి పరుగున వెళ్ళి వెదికి తిరిగి మందలో చేర్చుతాడు. ఇంకా మంచి కాపరి తన మందను ప్రేమిస్తూ వాటి యొక్క నమ్మకాన్ని కూడా సంపాదించుకుంటాడు. యేసయ్య మంచి కాపరిగా తన ప్రజలమైన మనలను పచ్చిక గల చోట్ల మేపుచూ, విస్తారమైన జీవజలమును నిరంతరం చేదుకోనిస్తూ, శత్రువైన సాతాను నుండి ప్రతినిత్యం కాపాడుచు, గుండె చెదిరిన వారి గాయములు కట్టుచు, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరియు వరకు ఎత్తుకుంటారు. లోకంలో తప్పిపోయిన మానవాళిని తిరిగి పరమతండ్రి ఇంటికి చేర్చటానికి తన మహిమను విడిచి మానవరూపిగా వచ్చి తన ప్రాణమును పెట్టి మనలను రక్షించారు. ఈ రక్షణ శాశ్వతమైనది. శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా కాపరిగా ఉండగా మా జీవితాలు పొంగి పొర్లే రీతిగా శాశ్వతానందంతో మమ్మను నింపినందుకు యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.